మినిస్టర్ గారిని అరెస్ట్ చేయాలని. ఓ పక్క పవన్ కళ్యాణ్ గారు చాలా బాధ్యతగా చెప్పారు, వెళ్ళేప్పుడు పిల్లలు జాగ్రత్తగా పోండి వెళ్ళకపోయేప్పుడు అని చాలా స్పష్టంగా చెప్పారు ఆయన ఏమి వీళ్ళు అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్ తీసుకెళ్ళి మాట్లాడుతున్నారు, సైలెన్సర్లు తీసుకెళ్ళి హడావిడి చేయండి ఇలాంటివి మానేసి రెస్పాన్సిబుల్గా ఉండండి అని చెప్పారు. సో సరే, మీరు ఇంతవరకు పార్టీ పరంగా అయితే మీరేం రెస్పాండ్ కాల, ఆయన డిప్యూటీ సీఎం గారు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారు, కానీ మీరు ఆ విషయంలో ఆ కుటుంబాల విషయంలో ఏమన్నా మీరు ముందుకు వచ్చి వాళ్ళని ఆదుకునే అవకాశం ఉందా? పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా? ప్రభుత్వం మరి మీరే కదా కీలకమైన రోలు. మీకు ప్యానెల్ సభ్యులకి ప్రేక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు సంఘటనలు రెండు జరిగినాయి. ఒకటి అల్లు అర్జున్ది, రెండోది నిన్న జరిగినటువంటి యాక్సిడెంట్. ఈ రెండిటికి ముడిపెట్టి అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేయాలా? ఎందుకు అరెస్ట్ చేయాలా? ఏంటి దాంట్లో పవన్ కళ్యాణ్ గారు చేసిన నేరం ఏంటి? అల్లు అర్జున్ గారు ఆ రోజు నైట్ సినిమాకి వెళ్ళారు, పోలీసులు వారించారు, లేదు పర్మిషన్ లేదు, అక్కడ ఒక బేస్ పాయింట్ ఉంది. ఎందుకు అల్లు అర్జున్ గారు కేసులో నిందితుడిగా అయ్యాడంటానికి ఒక వివరణ ఉంది, ఒక ఇన్వెస్టిగేషన్ ఉంది, ఒక రిపోర్ట్ ఉంది. ఇక్కడ జరిగిన ఈవెంట్ అయిపోయి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతా ఉన్నారు. సోదరుడు చెప్పినట్టు దాదాపు 30-40 కిలోమీటర్లు ప్రయాణం చేశారు. ఆ ప్రయాణ మార్గంలో స్పీడ్గా వెళ్ళారా, అతి స్పీడ్గా వెళ్ళారా, రోడ్డు బాగాలేదా, ఇవన్నీ కూడా పక్కన పెడితే అక్కడ జరిగిన ఇన్సిడెంట్కి దీనికి సంబంధం లేదు. అయినప్పటికి కూడా అందరూ కూడా ఇద్దరు యువకులు చనిపోయిన దానికి అందరూ కూడా హృదయం కలిచివేసింది. ఆ కుర్రవాళ్ళు చనిపోవటాన్ని అందరూ తీవ్రంగా బాధపడతా ఉన్నాం. ఇటువంటి సంఘటన జరగటం వల్ల ఇటువంటి జరిగే ఈవెంట్లు అప్పుడు ఫ్యూచర్లో జనాలు ఏ విధంగా ఉండాలి అనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణగా నిలబడతా ఉంది. ప్రజలందరూ కూడా ఎంత జాగ్రత్తగా ఉండాలనేటువంటిది ఒక కాషన్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ కూడా జరుగుతూ ఉండే సమయంలో మనం చెప్పాల్సింది ఆ కుటుంబాలకి భరోసా ఇవ్వకుండా జరిగిన ఇన్సిడెంట్ మీద శవాల మీద పేలాలేరుకునేటువంటి నీచమైన రాజకీయాలకి కేర్ ఆఫ్ అడ్రస్ వైసీపీ అనే విధంగా ఈ రోజున వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఎక్కడో యాక్సిడెంట్లో చనిపోతే ఇక్కడికి వచ్చి వెళ్ళారు, యాక్సిడెంట్లో చనిపోయారు, దానికి పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేయాలా? అప్పుడు గిద్దలూరులో 9 చనిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారి ర్యాలీలో ఎన్నికల ప్రచారంలో 9 చనిపోయారు. మొత్తంలో కూడా దరిదాపు 15 మంది చనిపోయారు. వాళ్ళందరూ మీరు పరామర్శించారా? వారికి మీరు ఎంత డబ్బులు ఇచ్చారు? ఇవన్నీ బోడిగుండికి మోకాలికి ముడిపెట్టి మాట్లాడటం అనేది చాలా తప్పండి, భయంకరమైన తప్పది. మీరు రాజకీయాలు చేయాలనుకుంటే విధానాల మీద చేయండి, ప్రభుత్వ వైఫల్యాల మీద చేయండి, లేదా ఎక్కడన్నా తప్పు జరిగితే ఆ తప్పును ఎత్తి చూపని తప్ప ఇద్దరు కుర్రాలు చనిపోతే ఆ సవాలు ఇవన్నీ వదిలేయండి. కానీ నేను ప్రశ్న అడుగుతానండి విజయకిరణ్ గారు, మీరు అది చాలా మెయిన్ రోడ్, ఇందాకంటే మనందరికన్నా కూడా రవికిరణ్ గారికి ఎక్కువ అవగాహన ఉంది ఆ రోడ్డు మీద. 2 సిటీస్ని కనెక్ట్ చేసే పెద్ద రోడ్డు, పోర్ట్ కనెక్టివిటీ రిలేటెడ్ కూడా ఉంది. దాని మీద 8 నెలలు 8 నెలలు అయింది. చిన్నపాటి మరమ్మతులు కూడా మీరు చేయలేపారు. అసలు అంత డబ్బులు లేని పరిస్థితిలో ఖజానా ఉందా? మరి విలువెల్లాడిపోతుంది గవర్నమెంట్. సార్ మీరు చెప్పింది పాయింటే, అది చిన్న రోడ్డు కాదు, చాలా కీలకమైన రోడ్డు. దాన్ని ఉన్నట్టు కాకుండా దాన్ని అభివృద్ధి చేయాలా, 4 లైన్ చేయాలా, అటువంటి ఒక ప్రొసీజర్ నడుస్తూ ఉన్న సమయంలో కొంత టైం తీసుకుంది తప్ప దాని అభివృద్ధికి దూరంగా పెట్టడం కాదు. అది దాన్ని అభివృద్ధి చేసే లేదండి, కనీసం ఇమీడియట్ గా అడ్రస్ చేయాల్సిన తక్షణ నీడ్ కింద దాన్ని ఎందుకని మీరు చూడలేకపోయారు? మీకేంటంటే మీ పార్టీలో ఒక 40 మంది ఎమ్మెల్యేలు, కూటమి మొత్తం మీద ఒక 50 మంది ఎమ్మెల్యేలు ఇసుక, మద్యం, లేకపోతే మైనింగ్, వీటి మీద పడిపోయి ఇవన్నీ పక్కన పెట్టేశారని మీ మీద అభియోగాలు. మీ నాయకుడే వాళ్ళని పిలిచి చివాట్లు పెట్టి పంపించారు.